ఇట్లాంటి ప్లేసులకి రావాలా. చిల్ అయిపోవాలా. మీకు తెలుసు అనుకుంటే ఎట్లా చిల్ అవ్వాలో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీ గురించి ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చెప్పు. మై నేమ్ ఇస్ రవి, ఐఎమ్ ఫ్రమ్ వెల్దుర్తి. ఇంగ్లీష్ రాదు భయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాము. ఏడకంటే చిన్నగా ప్లాన్ అయితే చేసుకున్నా. వీకెండ్స్ అయితే ఎట్టో కట్టు బయటకైతే పోదామని నేనైతే చిన్నగా అట్లా ప్లాన్ చేసుకుంటే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశా, అరే మచ్చా ఎక్కడికైనా వెళ్దాం రా, వీక్ ఆఫ్స్ కదా ఇట్లా 2 days ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటే ఆడైతే చెప్పాడు, మచ్చా నా కాడికైతే రా, నేను తీసుకెళ్తాను మా ఊరికి, పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే అని అన్నాడు. నేనైతే స్టార్ట్ అయిపోయినా అనమాట వెళ్దామని. ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకో 2 days ఎట్టో హాలిడేస్, ఎట్లాగో ఏడుకోకాడికి పోవాలా బయటికి. ఇంకా ఏం చేద్దామని ఊరిన అట్లయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట పోదామని. చిన్నగా అట్లయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా మన బండి అయితే చూపిస్తా చూడండి. ఇదో మన బండి సెటప్ అంతా అయితే పెట్టుకున్నాం. మన వాడు లొకేషన్ దగ్గరికి వచ్చే లోపల ఆడేం చేశాడంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడంట. పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 16 kilometers ఉంటుంది అనమాట మినిమం. అక్కడ దాకా వెళ్ళాలా. ఇంకా ఏమో చేద్దాం, ఇంకా పోదాం అనుకుని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. ఇంకా నేనైతే చిన్నగా అట్లా వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఆ దగ్గరికి వెళ్ళైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో గాయ్స్, ఫైనల్గా అయితే మనోడు ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనం అయితే ఇప్పుడు మనోడిని అయితే పోయి మీట్ అవుదాం. ఇప్పుడు పోయి ఏం చేస్తున్నాడా ఏందని. ఇప్పుడు రైట్ లెగ్ పెట్టాలా లెఫ్ట్ లెగ్ పెట్టాలా? సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని రైట్ లెగ్గే పెడదాం. లేకపోతే పెంట్ హౌస్ లోకి వస్తున్నాం కదా. చెప్పు. చిల్లర్ గైస్ కామెంట్ అయితే చేయండి, మనోడు ఎట్లా ఉన్నాడు, చిల్లర్ గా లెక్క ఉన్నాడో లేకుంటే మోడల్ అని. చెప్పరా నీ గురించి, చెప్పరా ఏదైనా. నీ పేరు చెప్పు ఫస్ట్. ఫస్ట్ నీ పేరు చెప్పు. ఇంటికాడికి పోయి మాట్లాడదాం. ఇప్పుడు చెప్తావా చెప్పవా? వీడియో స్టార్ట్ చేసిన నీ పేరు చెప్పవే. పేరు మస్తు ఏం చెప్పాలి. మీ అమ్మ నాయన పెట్టిన పేరు రవి. రవి ఇమ్మాడి రవి. ఐబొమ్మ హ్యాక్ చేసింది వీడియో అనమాట. దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది వీడికి. మోడల్ అన్నమాట, హైదరాబాద్ మోడల్. ఈ స్పెట్స్ నాయే కొన్నా అనమాట, ముంబై నుంచి తెప్పించా. ఎట్లున్నాయి? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. సరేగా నీ గురించి ఇంట్రడ్యూస్ చేయి. అంటే నువ్వు ఎక్కడ ఏంది ప్రాపర్, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తావు ఏంది చెప్పు మన వాళ్ళకి. అరే చెప్పరా ఒకసారి. అరే చెప్తా చెప్తా చెప్పవా? నాది వెల్దుర్తి. ఇప్పుడు వెల్దుర్తి తీసుకోబోతున్నా. దీనికి వెల్దుర్తిలో మంచి ప్లేసెస్ ఉన్నాయి అంటున్నా, అందుకే తీసుకోబోతున్నా. అంతేనా? అంతే కదా. వెల్దుర్తి ఆరా ఎవరికి తెలుసా? ఎట్లా? మెదక్ డిస్టిక్. చెప్పు, క్లారిటీ చెప్పు. మన సబ్స్క్రైబర్స్ వెల్దుర్తి విలేజ్, వెల్దుర్తి మండలం, వెల్దుర్తి విలేజ్ కూడా అదేనా? సరే అయితే ఓకే గైస్, విన్నారు కదా. సరే కానీ నీ గురించి ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చెప్పు. మై నేమ్ ఇస్ రవి, ఐఎమ్ ఫ్రమ్ వెల్దుర్తి. ఇంగ్లీష్ రాదు భయ్. ఓకే గైస్, చెప్పారు కదా. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. తుమ్ము పడి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అనమాట. ఓకే, ఫైనల్గా అయితే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకొక 1/2 hour లో. ఓకే, స్పెట్స్ ఎట్లా ఉన్నాయి చెప్పండి. మోడల్ అనుకోరి. ఓకే గైస్, చలో ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకో 1/2 hour లో అయితే బయలుదేరుతున్నాం అనమాట. మనోడైతే రెడీ అవ్వడానికి వెళ్తున్నాడు. ఇంకొక 1/2 hour లో అయితే రెడీ అవుతున్నాం. చలో, మన బండికి పెట్రోల్ అయితే కొట్టించాం అనమాట. అది కొట్టిస్తున్నాడు పెట్రోల్ అయితే. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోవటమే. ఇంకా సో గాయస్, ఫైనల్లీ అయితే మనం వెల్దుర్తికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. వెల్దుర్తిలో లొకేషన్ ప్లేస్కి కూడా వచ్చేసాం. ఇది ఏంటంటే నైట్ వచ్చామన్నమాట, లేట్ అయింది కొంచెం. అట్లా ఇంకా మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఇట్లా మార్నింగ్ క్లైమేట్ బాగుంటుంది ఇక్కడ.
అందుకని ఏంటంటే మార్నింగ్ వద్దాం అని చెప్పి అయితే మార్నింగ్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ అయితే వచ్చాం అనమాట ఇక్కడికి. ఇంకా మన వాడి ఇంట్లో రవి వాళ్ళ ఇంట్లో స్టే చేసాం. రవి ఇదిగో చెప్పారు కదా, మన వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేసాం అనమాట. అట్లా ఇంకా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వ్యూ చూడండి ఒకసారి, హైలైట్ ఉంటుంది. వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి. సో గైస్ చూసారు కదా, ఇదే అనమాట వ్యూ పాయింట్ అయితే. సో గైస్ చూసారు కదా మన వ్యూ పాయింట్ అయితే ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం లోపలికి. ఇంకా లోపల కొంచెం ప్లేస్ బాగుంటుంది. అంటే ఈ మధ్యలో వాటర్ కూడా ఉందన్నమాట, వాటర్ వే హైలైట్ అయితే ఉంది. చూడండి ఒకసారి వ్యూ అయితే ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి. వ్యూ ఎట్లా కామెంట్ అయితే చేయండి పక్కా. ఈడ కెమెరాలో చూస్తే హైలైట్ ఉంది. ఇంకా మీరు షూట్ చేసుకుంటే ఇంకా వేరే లెవెల్ అనుకో. చెప్పరా రవి ఏదైనా నీ ఊరు గురించి? అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో చెప్పురా ఏదో ఒకటి. ఏం చెప్పాలి, వచ్చి విజిట్ చేయండి. ఏమన్నా కావాలంటే మనోడికి కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. ఓకే గాయస్ చలో ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో గాయస్ మనం సెకండ్ ప్లేస్కి అయితే విజిట్ అయిపోతున్నాం అనమాట. ఇటు పోతే వెల్దుర్తి, ఆ రోడ్ చూపి. అటు మెయిన్ రోడ్ అనమాట అది. అటు స్ట్రైట్ వెళ్ళిపోతే వెల్దుర్తి, అటు నుంచి ముందుకెళ్తే వెల్దుర్తి. ఇంకా వెల్దుర్తిలోకి ఎంటర్ అయ్యాక ముందే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. చలో రా వెళ్దాం రా. చూసారు కదా ఎట్లుందో ప్లేసు, నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనుకోండి. సో అక్కడ కావాలంటే మనం స్విమ్మింగ్ చేయొచ్చు. ఆ ప్లేస్లో మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉన్న ప్లేస్లో స్విమ్మింగ్ చేయొచ్చు. ఇది వాటర్ ఫ్లో ఇంకా తగ్గుంది ఉంటే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇట్లాంటి ప్లేస్లు మీరు కూడా విజిట్ అవ్వండి గాయస్. ఇట్లా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి లైఫ్. ఇట్లా ఇంట్లో కూర్చోంటే ఏం రాదు, ఓకేనా? ఇట్లాంటి ప్లేసులకి రావాలా. చిల్ అయిపోవాలా. మీకు తెలుసు అనుకుంటే ఎట్లా చిల్ అవ్వాలో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్.